ఆత్మహత్యకు ప్రేరేపించడం నేరమే. సినీ నటి ప్రత్యూష కేసులో సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన సుప్రీంకోర్టు. అన్ప్రొఫెషనల్గా మునిస్వామి నివేదికట. విషం కొనుగోలు ముమ్మాటికి తప్పే. సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలి. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు అట. పాపం దాదాపు 22 ఏళ్ళ పైన అయినట్టుంది ఈ కేసుకు సంబంధించి తీర్పు ఇప్పుడు వెలువడిన పరిస్థితి. సినీ నటి ప్రత్యూష కేసులో సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన సుప్రీంకోర్టు అట. అత్యాచారం జరిగినట్లు సాక్ష్యాలు లేవు. గొంతు నులిమి చంపినట్లు రుజువులు లేవు. విష పదార్థం కొనడం తప్పే. సుప్రీంకోర్టు. కలిసి చనిపోదామనే ఒప్పందం మ్యూచువల్ సూసైడ్ ప్యాక్ట్లో బతికి ఉన్న వాళ్ళు దోషులేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందట. ఇద్దరు కలిసి ఆత్మహత్యకు యత్నించినప్పుడు అందులో ఒకరు ప్రాణాలతో బయటపడితే అది ఆ వ్యక్తి చేసిన నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసిందట. సినీ నటి ప్రత్యూష కేసులో ఆమె స్నేహితుడైన సిద్ధార్థ రెడ్డి స్వయంగా విష పదార్థం కొనుగోలు చేసినట్టు తేలిందని, అతడు ముమ్మాటికి దోషేనని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 24 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు సమర్థించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అట. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. 2002 ఫిబ్రవరి 23న సినీ నటి ప్రత్యూష ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. మరుసటి రోజు ప్రత్యూష మరణించగా ఆసుపత్రిలో చికిత్స తర్వాత సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. ప్రత్యూష మృతిపై పలు అనుమానాలు రావడంతో అప్పటి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అప్పట్లో విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు 2004 ఫిబ్రవరి 23న సిద్ధార్థ రెడ్డిని దోషిగా తేల్చింది. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఐపీసీ సెక్షన్ 306 కింద 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధించింది. ఆత్మహత్య యత్నం చేసినందుకు ఐపీసీ సెక్షన్ 309 కింద మరో 1 ఏడాది శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అదే క్రమంలో తన కుమార్తె మృతికి సిద్ధార్థ రెడ్డే కారణమని, అతడికి కఠిన శిక్ష విధించాలని ప్రత్యూష తల్లి సరోజినీదేవి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన అప్పటి ఉమ్మడి ఏపీ హైకోర్టు 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది. సిద్ధార్థ రెడ్డికి ట్రయల్ కోర్టు విధించిన 5 ఏళ్ల జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గించి జరిమానాను 50,000కు పెంచింది. ఈ తీర్పును సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనను నిర్దోషిగా ప్రకటించాలని అభ్యర్థించారు. మరోవైపు తన కుమార్తె మరణానికి సిద్ధార్థ రెడ్డే కారణమని, అతడికి యావజ్జీవ శిక్ష విధించాలని ప్రత్యూష తల్లి సరోజినీదేవి కూడా అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ 2 పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది నవంబర్లో తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మహమ్మన్తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్ని సమర్థించిందట. పాపం దాదాపు 25 ఏళ్ళు అవుతోంది పాపం ఆమె చనిపోయి. అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది ఈ కేసు కూడా. ఎందుకు జరిగింది అనే కారణాలు కూడా అప్పుడు చాలా అనుమానాలు వచ్చినప్పటికీ కూడా ఫైనల్గా ఒక సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి మీద అనుమానంతో ఇక ఇద్దరు కలిసి ఆత్మహత్యా యత్నం చేస్తే ఆమె చనిపోయింది, ఆయన బతికి బయటపడ్డాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, బతికి బయటపడ్డాడు కాబట్టి ప్రలోభ పెట్టి ఉండొచ్చు అని అతని మీద కేసు నమోదు చేసిన పరిస్థితి. సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలు ఇవి. ప్రత్యూషను గొంతు నులిమి చంపారన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవు. నిపుణుల కమిటీని నివేదిక పరిశీలించిన తర్వాత ప్రత్యూష విషం తీసుకుందని నిర్ధారణ అవుతుంది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి ప్రత్యూషపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాలేదు. చాలా కాలం తర్వాత అత్యాచార ఆరోపణలు చేయడం సరికాదు. దానికి సరైన ఆధారాలు లేవు. డాక్టర్ మునిస్వామి సమర్పించిన పోస్ట్మార్టం నివేదిక అశాస్త్రీయంగా, బాధ్యత రహితంగా ఉంది. ఆయన తీరు అన్ప్రొఫెషనల్గా ఉంది. నివేదికను అధికారికంగా సమర్పించక ముందే అసంతృప్తి సమాచారాన్ని మునిస్వామి బహిర్గతం చేశారు. కేసు దారి మళ్లడానికి ఇదే కారణం. హైదర్గూడలోని రేవతి ఏజెన్సీలో పనిచేస్తున్న సేల్స్మెన్ అనిల్ PW34 వద్ద నోవక్రాన్ అనే విషాన్ని నిందితుడు కొన్నాడు.
హిమాయత్ నగర్లోని ఫుడ్ వరల్డ్లో ఉన్న ఆనందరావు PW35 వద్ద చాక్లెట్ కత్తి సేకరించాడు. ఈ కేసులో పరిస్థితుల ప్రభావం, సాక్ష్యాలు స్పష్టంగా నిందితుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. కూల్ డ్రింక్లో ఏదో కలిపామని, అది ప్రమాదవశాత్తు జరిగిందన్న వాదనను తిరస్కరిస్తున్నామట. విషం కొన్నది సిద్ధార్థ్ రెడ్డి అని సాక్ష్యాలతో రుజువు అయింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం నేరమే. ఇద్దరు పరస్పర అంగీకారంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో ఒకరు చనిపోయి మరొకరు బతికితే చట్ట ప్రకారం బతికి ఉన్న వ్యక్తి ఆ మరణానికి బాధ్యుడవుతాడు. మునుస్వామి నివేదిక అన్ప్రొఫెషనల్ అట. డాక్టర్ మునుస్వామి విచారించకపోవడం వల్ల ఈ కేసులో స్పష్టత లోపించిందని ప్రత్యూష తల్లి తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యూష గొంతు పిసికి చంపినట్లుగా ఆధారాలు ఉన్నాయని మునుస్వామి నివేదికలో ఉందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ధర్మాసనం తీవ్రంగా స్పందించి డాక్టర్ మునుస్వామిని విచారించాల్సిన అవసరం లేదని కోర్టు భావిస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన నివేదికను 3 సభ్యులు నిపుణుల కమిటీ, ఎయిమ్స్ కమిటీ పూర్తిగా తప్పుబట్టాయి. ఇది గొంతు పిసికి చంపిన కేసు కాదు, విష ప్రయోగం వల్ల జరిగిన మరణమని అవి స్పష్టం చేశాయి. డాక్టర్ మునుస్వామి అన్ప్రొఫెషనల్గా వివరించారని ధర్మాసనం పేర్కొంది. ప్రత్యూష మరణానికి విష ప్రయోగమే కారణమని, చేతులతో గొంతు నులిమి చంపినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, ఆమె మరణానికి ముందు లైంగిక దాడి జరిగినట్లుగా ఆధారాలు లేవని డాక్టర్ ఎం నారాయణ రెడ్డి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసిందట. గొంతు పిసికి చంపడం ఆమె మరణానికి కారణం కాదు, ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు ఆధారాలు దొరకలేదని, అత్యాచారం జరిగిందన్న సూచనలు లేనందున దర్యాప్తు కోసం ఆమె దుస్తులను సేకరించాల్సిన అవసరం పోలీసులకు రాలేదని సుప్రీంకోర్టు పేర్కొందట. మాకు న్యాయం జరగలేదు, నా కూతురి అత్యాచారం చేసి చంపేశారు, న్యాయం కోసం పోరాడతా ప్రత్యూష తల్లి అట. సుప్రీంకోర్టు తీర్పును ప్రత్యూష తల్లి సరోజిని స్వాగతించారు. అయితే తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, దోషికి యావజ్జీవ శిక్ష పడుతుందని ఆశించానని, ఆ దిశగా ఉత్తర్వులు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్ మునుస్వామి ఇచ్చిన రిపోర్ట్ను పోలీసులు న్యాయస్థానం పరిగణలోకి తీసుకొని ఉంటే ఖచ్చితంగా దోషులకు కఠిన శిక్ష పడి ఉండేదని అభిప్రాయపడ్డారు. నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదు, అత్యాచారం చేసి చంపేశారు, దోషికి యావజ్జీవ శిక్ష పడి ఉంటే మా అమ్మాయి ఆత్మకు శాంతి కలిగేదని, 24 ఏళ్లుగా నాది ఒంటరి పోరాటం. మెడికో లీగల్ కేసు కింద ప్రత్యూష ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె ధరించిన దుస్తులు భద్రపరచాల్సిన ఉండగా తగలబెట్టామని చెప్పారు. డబ్బు, అధికారం, పరపతిని ఉపయోగించి సాక్ష్యాలను నాశనం చేశారు. గాంధీ ఆసుపత్రి మార్చిడిలో నిర్జీవంగా పడి ఉన్న ప్రత్యూష మెడపై పంటి ఘాట్లు గమనించి డాక్టర్ను అడిగితే చికిత్స చేసేటప్పుడు జరిగినవని బదులిచ్చారు. ప్రత్యూషపై అత్యాచారం జరిగిందని మునిస్వామి నివేదిక వెల్లడించిన పక్కన పెట్టేశారు. నెల గడిచిన తర్వాత 3 వైద్యులతో త్రిసభ్య కమిటీ వేశారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ను మాత్రమే ఇప్పటిదాకా కోర్టులకు సమర్పిస్తున్నారు. కనీసం పోస్ట్ మార్టం చేసినప్పటికీ వీడియోలు, ఫోటోలను బయట పెట్టలేదు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ చదివిన తర్వాత మా న్యాయవాది సలహాతో ముందుకు వెళ్తాను. నా కుమార్తె చావుకు కారణమైన వారికి తగిన శిక్ష పడే వరకు పోరాటం కొనసాగిస్తా అని పేర్కొన్నారు. ఆమె చాలా బలంగా నమ్ముతా ఉంది. అక్కడ అత్యాచారం చేశారు, అత్యాచారం చేసి చంపేశారని ఆమె తల్లి చాలా బలంగా నమ్ముతా ఉంది. మరి ఆమె చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉంది. ఏదైతే సజీవంగా పడి ఉన్న, ఏదైతే గాంధీ హాస్పిటల్లో సజీవంగా పడి ఉన్నప్పుడు తన ఒంటి మీద, మెడ మీద పంటిఘాట్లు ఉన్నాయని, అవి నేను క్వశ్చన్ చేస్తే డాక్టర్లు అవి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు జరిగినాయి అని బదులిచ్చారని చెప్పి, కనీసం ఆ పోస్ట్ మార్టం చేసిన వీడియోను కూడా బయట పెట్టలేదని, ఈ విషయం జరిగిన నెల రోజుల తర్వాత త్రిసభ్య కమిటీ వేసి అప్పుడు వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఇప్పటి వరకు తీర్పులు వస్తున్నాయని, సో దీన్ని స్వాగతిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక లోపం ఉందని చెప్పి ఆమె ఇంకా పోరాడతానని చెప్తా ఉందండి.